హెచ్యు భూములను ఖబర్దార్ ప్రభుత్వ భూముల జోలికి వస్తే ప్రభుత్వమా ఖబర్దార్ హెచ్యు భూములకు వస్తే ప్రభుత్వమా హైదరాబాద్ యూనివర్సిటీ భూములను వస్తే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే Long live, long live, long live, long live. Student unity, long live, long live, long live, long live. Kshetriya ekta, zindabad, జిందాబాద్ జిందాబాద్. Kshetriya ekta. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి, అదేవిధంగా పార్కులు అనే విధంగా ఏవో పేర్ల మీద వాటిని పక్కదారులు పట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు విద్యార్థి లోకం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడింది. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళ యొక్క వాళ్ళ ఆస్తులు కాదు, లేకపోతే వాటిని అమ్ముకొని ఏదో తినాలని కాదు. విద్యార్థి యొక్క భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని తిరగరాయడానికి ఒక మార్గదర్శకం అది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో మరి పేద బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ఈ రోజు అక్కడ చదువుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న వేసినటువంటి పునాదులు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలంటే మొట్టమొదటిగా కావాల్సింది విద్య. ఆ విద్య ద్వారా ఇవాళ ఎన్నో యూనివర్సిటీల వ్యవస్థనే గాని, అదేవిధంగా కాలేజీ హాస్టళ్ల వ్యవస్థనే గాని ప్రతిదీ కూడా ప్రభుత్వాలతో ఒత్తిడి పెట్టి ఇవాళ కృష్ణన్న విద్య పరంగా పెద్ద ఎత్తున 27% రిజర్వేషన్లను పెట్టించి మరి పిల్లలు చదువుతుంటే ఓర్వలేక ఈ రాష్ట్ర ప్రభుత్వము అమ్ముకోవడానికి, ఆస్తులను అమ్ముకోవడానికి, మీ జాగిరా లేకపోతే మీ తండ్రుల ఆస్తుల గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్ అక్క యూనివర్సిటీలోనే బంద పెట్టడానికి విద్యార్థులు సిద్ధపడ్డారు. ఈ రోజు వాళ్ళు ఎలా నీ ఆస్తులు, నీ పదవులు అడుగుతున్నారా, నీ ముఖ్యమంత్రి పదవులు అడుగుతున్నారా, లేకపోతే నీ యొక్క తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల భవనాలు అడుగుతున్నారా? మేము చదువుకొని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగడానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని గోడలు పగలగొట్టొద్దు అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు చదువుకొని ఒక ఉన్నత పిహెచ్డీలు, ఎంటెక్ చేసి ఇవాళ దేశ భవిష్యత్తులో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన తీసుకురావడానికి, విద్యార్థులు చదువుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణుల సంరక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, నీ తాత ముత్తాతల ఆస్తులు కాదు, ఈ రోజు అది గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు ఆనాడు పెట్టి ఇచ్చినటువంటి ఆస్తులను, ఆ ఆస్తుల జోలికి రావడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది? ఇలా అవి ప్రైవేట్ భూములు కాదు, అవి గవర్నమెంట్ భూములే, అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు. కాబట్టి వాటి జోలికి వస్తే ఈ రోజు విద్యార్థులు ఏ రకంగానైనా అని మరి నిలబడి మరి యూనివర్సిటీలను కాపాడుకోవడానికి ఒక నక్సలైట్ లాగా, ఒక గుండాల్లాగా, ఒక రౌడీలాగా వ్యవహరిస్తారా ఈ పోలీస్ వ్యవస్థ? ఇదేనా మీకు రాష్ట్ర ప్రభుత్వం నేర్పించింది? ఇదేనా మీకు విద్యార్థుల పక్కన ఉండే వ్యవస్థను చక్కదిద్దేది? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ? రాష్ట్ర ప్రభుత్వానికి అందుకనే ముఖ్యమంత్రి గారిని మీరు వెంటనే దీన్ని సీరియస్ గా చక్కదిద్దకపోతే, సమస్యను సాల్వ్ చేయకపోతే కేంద్రం నుంచి నీకు మరి నోటీసులు వస్తాయి. మరి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఒక దిక్కుంగా రాహుల్ గాంధీ గారు గరీబ్ కు దేశ్ కు బచావో అని అంటున్నాడు. మరి గరీబ్ హటావో అంటే విద్యార్థులు చదువుకుంటేనే కదా గరీబ్ తనం పోయేది. గరీబ్ తనం పోవాలంటే విద్యా, ఉద్యోగ, ఆర్థికంగా ఎదగాలి కదా. మరి చదువుకున్నటువంటి యూనివర్సిటీల భూములనే నువ్వు దోసుకుంటుంటే విద్యార్థులు ఏ రకంగా వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుతారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీటి జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్. ఎవరైతే విద్యార్థుల మీద కేసులు పెట్టిందో వాటి కేసులని ఇమ్మీడియట్లీగా ఉపసంహరించుకొని
ఆ విద్యార్థులను విడుదల చేయకపోతే మరి విద్యార్థి వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో విద్యార్థుల జోలికి వస్తాయి కదా. ప్రభుత్వాలు ఏ మట్టి కాలు గర్వంలో గడిచిపోయాయో మీకు అన్ని తెలుసు. మీరు విద్యార్థులతో ఉద్యమాలు చేసిన వాళ్ళే కదా. కాబట్టి మీరు వీటిని వెంటనే చక్కదిద్దకపోతే, యూనివర్సిటీ భూముల జోలికి రాకుండా పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోకపోతే ఇవాళ విద్యార్థులు మీకు ఆయుధ తూటాల్లాగా మీకు ఎదురుపడాల్సి వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి